మనిషి బతికితే చెట్లాగా బతకాలి. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే, ఈరోజు ఉదయం నేను విజయవాడ నుంచి మచిలీపట్నం ట్రైన్లో వెళ్తున్నప్పుడు విపరీతమైన ఎండగా ఉంది. ఆ ట్రైన్లో వెళ్తున్నప్పుడు అగ్రికల్చర్ పొలాలు ఉంటాయి కదా, పొలాల్లో ఖాళీ ప్లేస్లో ఒక పెద్ద చెట్టు కనిపించింది. చెట్టు చుట్టూ చాలా దూరం వరకు ఏమీ లేవు. అప్పుడు ఆ చెట్టు చూడంగానే నాకు ఒకటి అనిపించింది, ఎండ వచ్చినా వాన వచ్చినా గాలి వచ్చినా ఆ చెట్టు అలాగే ఉంటుంది. చివరికి దాహం వేసినా కూడా అది మళ్ళీ ఆ వర్షాలు పడే వరకు అది ఎవరికి చెప్పుకోదు, ఏమీ చేయదు, అలాగే మౌనంగానే ఉంటుంది. మనం వెళ్ళినా కూడా మనకి ఇంకా నీడేస్తుంది. అలాగే ఆ చెట్టులాగానే మనిషి కూడా ఎవరిని ఏమీ అడగకుండా, ఒకళ్ళ మీద ఆధారపడకుండా, ఒకళ్ళని హెల్ప్ పొందకుండా మనం సహాయపడుతూ, ఎవరికి అవసరమైతే మనం సహాయపడుతూ మన బతికేది మనం బతికితే ఎంత బాగుంటుంది కదా. నేను చెప్పేది నేల మీద పెరిగే చెట్ల గురించి, పూల కుండీల్లో పెరిగే చెట్ల గురించి కాదు. మనిషి